రాష్ట్రంలో వైసీపీ అక్రమాలు అరాచకాలకు పాల్పడుతోందని గుంటూరు జిల్లా పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు మేలు చేసే విధంగా కూటమి మేనిఫెస్టోను రూపకల్పన చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి విజయకేతనం ఎగురవేస్తుందని అంటున్న పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులతో మా గుంటూరు ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రచార పర్వం తుది అంకాన్ని జరిగింది. ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు ఏమంటున్నారు, ప్రజలకి ఎలాంటి స్పష్టమైన హామీలు ఇస్తున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి, పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మనతో పాటు ఉన్నారు. బూర్ల రామాంజనేయులు గారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత చాలా కాలం నుంచి కూడా అక్కడ ఛానల్ పొడిగింపు కూడా చాలామంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం హామీ ఇవ్వబోతున్నారు వాడికి? ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం అంటేనే వ్యవసాయంతో కూడినటువంటి మౌలికమైనటువంటి రంగం. సో ఇక్కడ రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, కౌలు రైతులు ఉంటారు. వాళ్ళు కోరేదల్లా కూడా ఒకటే, అనాదిగా కోరుతున్నారు, గుంటూరు ఛానల్ పొడిగించండి. అలాగే నల్లమాడు వాగుకు సంబంధించి ముంపుకు గురయ్యేటటువంటి పంటలను రక్షించండి, ఎన్ఎస్పి కెనాల్ని స్ట్రెంథన్ చేయండి, చివరి భూములకు నీళ్లు అందించండి అన్నదే వాళ్ళ కోరిక. ఈ కోరికలన్నీ మన్నించి చంద్రబాబు నాయుడు గారు 2017-18లో ప్రాజెక్టు మంజూరు చేశాడు. 276 కోట్లు మంజూరు చేశాడు. మంజూరు చేసి అదేవిధంగా నల్లమడ వాగు ప్రక్షాళనకు కూడా 400 కోట్లతో ప్రాజెక్టులు మంజూరు చేశారు. పనులు కూడా టెండర్లు పిలిచి ప్రారంభించే టయానికి వైసీపీ ప్రభుత్వం రావడం, రివర్స్ టెండర్లు చెప్పడం, దాన్ని ఆపేయడం. ఎన్ఎస్పి కెనాల్కి సంబంధించి కృష్ణా జలాలు రావాలి. మరి కృష్ణా జలాలు రావడానికి అక్కడ ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానీ, బిజెస్ ట్రిబ్యునల్ కానీ వాటిని అన్నిటిని రద్దు చేసి 3వ ట్రిబ్యునల్కి ఒప్పుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే మీరు కలెక్టర్గా గతంలో పనిచేశారు. ఇప్పుడు కూడా చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా గత కొంతకాలంగా మా ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎలాంటి సమస్యలు గుర్తించారు ఇప్పటివరకు? మా సమస్యలన్నీ గుర్తించినటువంటివి మాకు 5 సమస్యలు ఉన్నాయి. ఒకటి, గుంటూరు ఛానల్ పొడిగించాలి, నల్లమాడు వాగుకి సంబంధించి ప్రక్షాళన చేయాలి, ఎన్ఎస్పి కెనాల్ వాటరు చివరి భూముల వరకు ఇవ్వాలి. ఇది రైతాంగానికి సంబంధించిన ఇష్యూ. రెండవది, అక్కడ మెర్జ్డ్ గ్రామాలు ఉన్నాయి మాకు. గుంటూరు మహానగరంలో మరి రూరల్ విలేజెస్ నుంచి అక్కడ మెర్జ్ అయ్యారు. వాటికి సంబంధించి మౌలిక వసతులు కల్పించాలి, త్రాగునీరు కానీ, తర్వాత రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక 3వ అంశం యువత పూర్తిగా ఈ 5 సంవత్సరాలు నిర్వీర్యమైంది. యువతకు స్కిల్ డెవలప్మెంట్లు ఇవ్వడం కానీ, కోచింగ్ సెంటర్లు పెట్టడం కానీ, లేదా మొన్నే మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఐటీ కారిడార్ ఏర్పాటు చేద్దామని చెప్పారు. సో ఈ రకంగా యువతను కూడా మేము ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్య, వైద్యం మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మాకుంది. వైపు నుంచి చూసుకుంటే మాత్రం వాళ్ళకు అమ్మఒడికి పథకం తీసుకొచ్చారు. తర్వాత మీరు మాత్రం అమ్మకు 100 అనే పథకం కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తామంటున్నారు. దేనికి సంకేతం ఇదే? వీటన్నింటిని చూసుకున్నట్టు మాత్రం అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా మేనిఫెస్టో రూపకల్పన చేసింది అనేది ఒకవైపు నుంచి కూడా వైసీపీ వెల్లడిస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇక్కడ వైసీపీ వైఫల్యం ప్రజలు అంగీకరించారు. వైసీపీ వైఫల్యాన్ని ప్రజలు అంగీకరించినాక దానికైనా మెరుగైనటువంటి స్కీములు మేము అమలు చేయాలి. ఇప్పుడు అమ్మఒడి అంటారు. 3 పిల్లలు ఉన్నటువంటి తల్లికి ఒకరికి ఇస్తే అది ఏ రకంగా అమ్మఒడి అవుతుంది? అమ్మఒడి కాదు కదా. ఒకరికి 13,000 ఇస్తే వాళ్ళు ఒకరికి ఫీజు కట్టుకోగలరు. మరి మిగిలిన 2 పిల్లలు ఏం చేయాలి? సో ఇది తల్లులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఒక్క పిల్లతోనో ఒక పిల్లవాడితోనో ఆపరేషన్ చేసుకున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? హార్డ్లీ 10%, 15% ఉంటారు. మరి ఎక్కువ కుటుంబాలు 2 లేదా 3 పిల్లలు ఉంటే మనం ఇచ్చిన స్కీము వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రయోజనం ఇవ్వదని తెలిసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇది చెక్ పెట్టేది కాదు, ఇదేమన్నా సెస్ కాదు, ప్రజలతో ఆడుతున్నటువంటి గేమ్ ఇది. కాబట్టి ప్రజలు అభివృద్ధిని గురించి ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వ విధానం ఇది. అంతేగాని ఆయనకు చెక్ పెట్టడానికి ఆయనే చెక్ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ప్రజా వేదికను కూల్చారో, ఎప్పుడైతే అమరావతిని 3 ముక్కలు చేశారో, ఎప్పుడైతే పోలవరాన్ని నిలిపేశారో
ఆయనే చెక్ పెట్టుకున్నాడు, మేము పెట్టాల్సిందేమో. ఒకవైపు నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ హోంమంత్రి సుచరిత అభ్యర్థికి అక్కడ ఉన్న బాలసాని కిరణ్కి మాత్రం సపోర్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇటువైపు మాత్రం కేవలం ఒక్కరే బోర్ల రామాంజనేయులు గారు ఒక్కడే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా చూసుకున్నట్టయితే మాత్రం అగ్రనేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఎవ్వరూ అవసరం లేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఓటు వేసే వ్యక్తులు. అక్కడ వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చేయాల్సిందేంటి? ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి చేయడం ఏంటి? ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతున్న బోర్ల రామాంజనేయులు చెబుతున్న పరిస్థితి. ఒకవైపు నుంచి చూసుకున్నట్టయితే మాత్రం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతుందంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి రానున్న రోజుల్లో మాత్రం విజయకేతనం ఎగరవేస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.